ఆర్ట్స్ స్టూడెంట్స్ ఏంటి అంటే ఏపీపీసీ సెట్‌లో హిస్టరీ పేపర్ అటెంప్ట్ చేసుంటారు చాలామంది స్టూడెంట్స్ జనరల్‌గా. అండ్ హిస్టరీ పేపర్‌లో మీకు ఎన్ని కోర్సెస్ ఉన్నాయి? ఆ ఉన్న కోర్సెస్‌కి రెగ్యులర్ అండ్ సెల్ఫ్ ఫినాన్స్, సెల్ఫ్ సపోర్ట్ సీట్స్ ఎన్నున్నాయి? యూనివర్సిటీ వైస్ అనేది ఈ వీడియోలో చెప్తాను. అండ్ నెక్స్ట్ పోతే మనకి ఏ ఏ కోర్సెస్ హిస్టరీలో అంటే ఐ మీన్ హిస్టరీ పేపర్‌లో వస్తాయి. ఆ కోర్సెస్ ఏ ఏ యూనివర్సిటీలో ఉన్నాయి అండ్ ఏ యూనివర్సిటీలో లేవు అనే దాని గురించి ఈ వీడియోలో నేను ఫుల్ డీటెయిల్‌గా నేను మీకు చెప్తాను. అండ్ మీకు ఒక క్లారిటీ వస్తది. ఎవరైతే ఆర్ట్స్ స్టూడెంట్స్ ఈ వీడియో క్లిక్ చేసి చూస్తారో మీకే ఓకేనా. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో చూస్తున్న స్టూడెంట్స్‌కి ఏంటి అంటే మీరు మోస్ట్‌లీ ఏంటి అంటే ఆర్ట్స్ గురించి వీడియోస్ అనేది చాలా తక్కువ ఉంటాయి. ఎంటైర్ యూట్యూబ్‌లో మీరేంటి అంటే ఆర్ట్స్ స్టూడెంట్స్ ఈ వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటే మాత్రం మీరేంటంటే టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ గ్రూప్ ఛానల్స్ ఏంటి అంటే లింక్స్ అనేవి వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. చెక్ చేసి జాయిన్ అవ్వండి. మీకు ఇన్‌కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్ ఏంటి అంటే మెసేజ్ చేయొచ్చు. మీకు వాట్సాప్‌లో గానీ, టెలిగ్రామ్‌లో ఏంటి అంటే డైరెక్ట్ మెసేజ్ చేయొచ్చు. ఇన్‌కేస్ మీకు వెబ్ ఆప్షన్స్ అప్పుడు గానీ, ఆర్ మీ ర్యాంక్ అనలైసిస్ అప్పుడు ఇన్‌కేస్ కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనే దాని గురించి ఓకేనా. మీకు డౌట్స్ ఉంటే డైరెక్ట్ కాంటాక్ట్ చేయొచ్చు మీరు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఇంకా వీడియోలోకి వెళ్తే మనం ఏంటి అంటే మీరిక్కడ హిస్టరీ పేపర్ అటెంప్ట్ చేస్తే మీకు ఏమేం కోర్సెస్ ఉంటాయంటే ఎంఏ హిస్టరీ కోర్స్ ఉంటుంది. ఇది PG040 అంటారు. ఈ కోర్సు కోడ్ ఓకేనా. మీరు కోడ్ అనేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవచ్చు మీకు వెబ్ ఆప్షన్స్ అప్పుడు. ఇప్పుడు అవసరం లేదు. నేను మీకు చెప్తున్నా. ఎంఏ ఏషియంట్ ఇండియన్ హిస్టరీ అండ్ కల్చరల్ ఆర్కియాలజీ ఉంటుంది. ఇది సెకండ్ కోర్సు. అండ్ థర్డ్ కోర్స్ ఏంటి అంటే హిస్టరీలో మనకి ఈ పేపర్ కింద వచ్చేది ఎంఏ ఏషియంట్ హిస్టరీ అండ్ ఆర్కియాలజీ ఉంటుంది. దెన్ ఎంఏ హిస్టరీ అండ్ ఆర్కియాలజీ ఇవి ఈ కోర్సెస్. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఎంఏ హిస్టరీ ఉంది కదా, సౌత్ ఈస్ట్ ఏషియన్ అండ్ పసిఫిక్ స్టడీస్. ఇదేంటి అంటే జనరల్ ఉంటుంది మనకి. సో ఏ ప్రొఫెషనల్ డిగ్రీ అయినా కానీ దెన్ ఇది యాక్సెప్టబుల్. సో దీన్ని ఏంటి అంటే సైట్ తీసేద్దాం ఓకేనా. మనం జస్ట్ ఉన్న 4 కోర్సెస్ గురించి ఇక్కడ మీరు క్లారిటీ ఎంఏ హిస్టరీకి మనకి ఆంధ్రకేసరి యూనివర్సిటీలో ప్రొవైడ్ చేస్తున్నారు. దెన్ ఇక్కడ ఏంటి అంటే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, సియూకే అంటే క్లస్టర్ యూనివర్సిటీ కర్నూలులో ఉంటుంది ఇది. అండ్ డియు అంటే సెంట్రల్ యూనివర్సిటీ ఇది మనకి ఆంధ్రప్రదేశ్లో ఉంది. ద్రావిణ యూనివర్సిటీ అంటారు. కేయు అంటే కృష్ణా యూనివర్సిటీ, ఎస్వియు మీన్స్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వెల్ నోన్ అందరికీ తెలిసిందే. సో ఈ ఎంఏ హిస్టరీ అనేది మొత్తం టోటల్గా 7 యూనివర్సిటీలో మనకి ఎంఏ హిస్టరీ అనేది ఉంది ఓకేనా. అండ్ సెకండ్ కోర్స్ అయిన ఎంఏ ఏషియంట్ ఇండియన్ హిస్టరీ, కల్చర్ అండ్ ఆర్కియాలజీకి అయితే ఎక్స్క్లూజివ్ ఇదేంటి అంటే ఎస్వియులో మాత్రమే ఉంది. అండ్ నెక్స్ట్ ఏషియన్ హిస్టరీ అండ్ ఆర్కియాలజీ ఇది వచ్చేసి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఉంది, ఆంధ్ర యూనివర్సిటీలో ఉంది. అండ్ ఎంఏ హిస్టరీ అండ్ ఆర్కియాలజీ ఇదైతే ఎక్స్క్లూజివ్గా జస్ట్ వైవియూకి మాత్రమే ఇచ్చారు ఓకేనా. సో ఈ 4 కోర్సెస్ ఇక్కడ ఉన్నాయి. నేను మీకు ఫస్ట్ ఎంఏ హిస్టరీకి ఏ ఏ యూనివర్సిటీలో రెగ్యులర్ సీట్స్ ఉన్నాయి, సెల్ఫ్ ఫినాన్స్ ఉన్నాయి. సో ఎన్ని సీట్స్ ఉన్నాయి రెగ్యులర్‌లో, సెల్ఫ్ ఫినాన్స్‌లో ఎన్ని ఉన్నాయి అనే దాని గురించి ఇప్పుడు నేను మీకు క్లారిటీగా చెప్తాను. ఇక్కడ మీరు చూసుకుంటే ఏంటి అంటే ఎంఏ హిస్టరీ ఇది. ఎంఏ హిస్టరీకి మనకి రెగ్యులర్ సీట్స్ ఉన్నాయి. అండ్ సెల్ఫ్ ఫినాన్స్ అండ్ సెల్ఫ్ సపోర్ట్ సీట్స్ ఉన్నాయి. ఇన్ కేస్ మీకు ఇప్పుడే ఈ వీడియో మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళైతే మాత్రం మీరేంటి అంటే ఐ మీన్ మీకు డిఫరెన్స్ అనేది తెలియకపోతే రెగ్యులర్‌కి, సెల్ఫ్ ఫినాన్స్‌కి, సెల్ఫ్ సపోర్ట్‌కి పైన నేను కార్డ్స్‌లో మీకు ఈ రెగ్యులర్, సెల్ఫ్ ఫినాన్స్ అండ్ సెల్ఫ్ సపోర్ట్‌కి డిఫరెన్సెస్ ఏంటి? దేనికి స్కాలర్ పడుతుంది ఏంటి అనేది మీకు ఐడియా లేకపోతే ఈ పైన కార్డ్స్‌లో నేను ఒక వీడియో వస్తుంది మీకు స్క్రీన్స్ మీద. దాన్ని మీరు క్లిక్ చేసి చూస్తే దెన్ దాన్ని చూసిన తర్వాత ఇది చూడండి. మీకు కొంచెం క్లారిటీ వస్తది. రెగ్యులర్ అంటే ఏంటి? ఎస్ఎఫ్ అంటే ఏంటి? ఎస్ఎస్ ఏంటి అనేది ఓకేనా. ఇక్కడ మీరు చూసుకుంటే రెగ్యులర్‌లో మనకి ఏంటి అంటే టోటల్‌గా 30 సీట్స్ ఉన్నాయి. ఈ 30 సీట్స్ ఏంటి అంటే ఎవరికైనా కన్వీనర్ కోటా కింద ఇచ్చేస్తారు. ఏ కేటగిరీ ఓపెన్ కేటగిరీ, ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ వీళ్ళకి డివైడ్ చేసి ఇస్తారు. అండ్ ఈ 3 సీట్స్ ఉన్నాయి చూసారా? ఈ 3 సీట్స్ ఏంటంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇస్తారు. ఇంకో టోటల్ మొత్తం ఏంటి అంటే మనకి ఎంఏ హిస్టరీలో రెగ్యులర్ మనకి 33 సీట్స్ ఉంటాయి ఓకేనా. 3 ఈడబ్ల్యూఎస్ ఇన్ కేస్ ఈడబ్ల్యూఎస్‌లో ఎవరైనా ఉంటే మీకు బెనిఫిట్ అవుతది. ఈ 3 ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మాత్రమే రిజర్వ్డ్ అయ్యి ఉంటాయి ఓకేనా. రిమైనింగ్ 30 సీట్స్ ఉన్నాయి మనకి. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే సెల్ఫ్ ఫినాన్స్ చూసుకుంటే ఈ సెల్ఫ్ ఫినాన్స్‌కి సీట్స్ ఎన్ని ఉన్నాయంటే మనకి టోటల్ 6 ఉన్నాయి మొత్తం కలిపితే ఓకేనా. 6 సీట్స్ ప్లస్ 1 వచ్చేసి ఈడబ్ల్యూఎస్ ఉంది. రిమైనింగ్ 5 వచ్చేసి కన్వీనర్ కోటా ఉంటుంది ఓకేనా. మీకు ర్యాంక్ బట్టి మీరు పెట్టుకోవాలి ఓకేనా. ఇది మ్యాటర్. అండ్ నెక్స్ట్ ఎంఏ హిస్టరీ మీకు రెగ్యులర్ సీట్స్ ఉన్నాయి, సెల్ఫ్ ఫినాన్స్ అండ్ సెల్ఫ్ సపోర్ట్ సీట్స్ కూడా ఉన్నాయి మీకు ఏయూలో. దెన్ నెక్స్ట్ తర్వాత యూనివర్సిటీ చూసుకుంటే ఎంఏ హిస్టరీ ఉన్నది మనకి ఎస్వియు. ఇక్కడ మీరు ఎస్వియు చూసుకుంటే మనకేంటి అంటే ఎస్వియులో మనకి ఎంఏ హిస్టరీలో రెగ్యులర్ సీట్ ఉన్నాయి. రెగ్యులర్ సీట్స్ ఎన్ని ఉన్నాయి అంటే టోటల్ 44 సీట్స్ ఉన్నాయి. 4 ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అలాట్ చేస్తారు. ఇంకా రిమైనింగ్ 40 సీట్స్ ఉంటాయి మనకి. అండ్ ఇక్కడ ఇంకో పార్ట్ ఏంటి అంటే సాడెస్ట్ పార్ట్ సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ లేవు. ఉన్నది రెగ్యులర్ సీట్స్.
నెక్స్ట్ పేమెంట్ కేటగిరీ సీట్స్ మాత్రమే ఉన్నాయి. రెగ్యులర్ సీట్స్ మాత్రమే ఎంఏ హిస్టరీలో ఉన్నాయి ఎస్‌వియుకి. యూనివర్సిటీ ఎంఎస్‌సి హిస్టరీకి ప్రొవైడ్ చేస్తుంది ఆచార్య నాగార్జున యూనివర్సిటీ. ఇక్కడ చూసుకుంటే మీరేంటి అంటే ఎంఏ హిస్టరీకి రెగ్యులర్ సీట్స్ ఉన్నాయి అండ్ సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ కూడా ఉన్నాయి మనకి. ఎన్ని సీట్స్ ఉన్నాయి ఏంటి అని చూసుకుంటే డీటెయిల్స్‌లోకి వెళ్తే రెగ్యులర్‌లో వచ్చేసి మనకి ఏంటి అంటే టోటల్ 22 సీట్స్ ఉంటాయి ఎంఏ హిస్టరీకి. 2 ఈడబ్ల్యూఎస్ ఉంటది. 20 వచ్చేసి ఏంటి అంటే కన్వీనర్ కోటా 20 సీట్స్ ఉంటాయి. మనం ఏంటంటే 20 సీట్స్ కౌంట్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటే మీరేంటి అంటే మీకు సీట్ అనేది అలౌట్ అవుతది ఈ 2 సీట్స్‌లో. ఓకే. ఇక్కడ ఏంటి అంటే సెల్ఫ్ సపోర్ట్ సీట్స్ అనేవి లేవు. ఓకేనా. అండ్ ఉన్నది రెగ్యులరు, సెల్ఫ్ ఫినాన్స్. సెల్ఫ్ ఫినాన్స్‌లో చూసుకుంటే చాలా తక్కువ సీట్స్ 6 సీట్స్ ఉంటాయి టోటల్. 1 వచ్చేసి ఈడబ్ల్యూఎస్ ఉంటది. 5 సీట్స్ వచ్చేసి కన్వీనర్ ఉంటుంది. ఇది థర్డ్ యూనివర్సిటీ. మూడో యూనివర్సిటీ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఇలా ఉంటుంది సీట్స్ అనేవి. రెగ్యులర్ ఇన్ని, సెల్ఫ్ ఫినాన్స్ ఇన్ని అని మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. క్లస్టర్ యూనివర్సిటీలో మనకేంటి అంటే జస్ట్ సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ మాత్రమే ఉన్నాయి ఎంఏ హిస్టరీకి. ఇక్కడ చూసుకుంటే మొత్తం ఏంటి అంటే 44 సీట్స్ ఉంటే 4 ఈడబ్ల్యూఎస్కి వెళ్తాయి. 40 సీట్స్ మాత్రమే ఉంటాయి. దీన్ని మీరు కన్సిడర్ చేయాలి. అండ్ మీరు ఇక్కడ దాకా వీడియో చూస్తున్నారంటే ఐ హోప్ మీకు వీడియో అనేది యూస్ఫుల్ అయ్యి ఉంటుంది. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దెన్ ఏంటి అంటే లైక్ కూడా చేయండి. మీలాంటి స్టూడెంట్స్కి ఎక్కువ మంది వీడియో అనేది పుష్ చేస్తుంటే ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే మన వాట్సాప్ గ్రూప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ ఛానల్స్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఏంటంటే మీరు ఒకసారి జాయిన్ అయిపోవచ్చు. మీకు ఇన్ఫర్మేషన్స్ అన్ని టైం టు టైం అప్డేట్స్ వస్తుంటాయి టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ గ్రూప్ ఛానల్స్లో. మీకు ఇన్ కేస్ డౌట్ ఉన్నా కానీ పర్సనల్గా మెసేజ్ చేయొచ్చు. ఎంఏ హిస్టరీకి ఏంటంటే ఇంకా లాస్ట్ యూనివర్సిటీ 7థ్‌ది ఏకేయు. ఇది వచ్చేసి ఏంటి అంటే 2023 నుండి స్టార్ట్ అయింది మనకి. మీరేంటి అంటే లాస్ట్ ఆప్షన్ అనేది మాత్రమే ఏంటి అంటే ఎంఏ హిస్టరీకి ఆంధ్ర కేసరి యూనివర్సిటీకి ఇవ్వండి. ఓకేనా. ఫస్ట్ అసలు ఇవ్వద్దు. ఓకేనా. ఇది రీసెంట్గా స్టార్ట్ అయింది కాబట్టి ఏంటంటే ఫ్యాకల్టీ అంత డెఫిషియన్సీ ఉంటుంది. ఓకేనా. ఇది కొంచెం కన్సిడర్ చేయండి పాయింట్ ఫ్యాకల్టీది. ఓకేనా. ఎంఏ హిస్టరీకి సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ అనేవి ఉన్నాయి ఏకేయూలో. సెల్ఫ్ ఫినాన్సర్ సీట్స్ చెక్ చేసుకుంటే మనకేంటి అంటే ఎంఏ హిస్టరీకి టోటల్ 44 సీట్స్ ఉంటే 4 ఈడబ్ల్యూఎస్ ఉంటుంది. 40 కన్వీనర్ కోటా ఉంటుంది. సో ఇది మ్యాటర్ అయితే. ఇంకా నెక్స్ట్ కోర్స్కి వెళ్తే సెకండ్ కోర్స్ మనకి హిస్టరీ పేపర్లో ఏంటి అంటే ఎంఏ ఏషియంట్ ఇండియన్ హిస్టరీ, కల్చర్ అండ్ ఆర్కియాలజీ. దీనికి ఏంటి అంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు రెగ్యులర్ సీట్స్ ఉన్నాయి అండ్ పేమెంట్ కేటగిరీ సీట్స్ ఉంటాయి. మీకు ఎస్ఎఫ్ అనేది అసలు లేదు. ఓకేనా. మీకు రెగ్యులర్ దానికి ఒకే ఒక్క దానికి మాత్రమే ఉంది ఇది. అండ్ దీనిలో ఏంటి అంటే ఏషియన్ ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్ అండ్ ఆర్కియాలజీ ఈ కోర్స్కి మాత్రం ఎక్స్క్లూజివ్గా ఏంటి అంటే ఒక ఎస్వియూలో తప్పించి ఇంకెక్కడా లేదు. ఓకేనా. రెగ్యులర్లో ఇక్కడ సీట్స్ చెక్ చేస్తే మీకు 33 సీట్స్ ఉంటాయి. 3 ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అలౌట్ చేస్తారు. రిమైనింగ్ 30 అన్ని కేటగిరీ వాళ్ళకి ర్యాంక్ వైజ్ ఇస్తారు. ఓకేనా. అండ్ మీరు పెట్టుకుంటే రెగ్యులరే పెట్టుకోండి. పిఏ వాటి అసలు పెట్టొద్దు అసలు ఆప్షన్ ఎస్వియూకి. ఓకేనా. సో ఇది మ్యాటర్. అండ్ మీకు ఏపీ పీజీ సెట్ అసలు కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అసలు ఐడియానే లేకపోతే పైన ఏంటి అంటే నేను 2 వీడియోస్ కార్డ్స్లో మీకు ఫ్లాష్ అవుతూ ఉంటాయి. దాన్ని క్లిక్ చేసి మీరు చూసుకోవచ్చు. మనకి హిస్టరీలో థర్డ్ కోర్స్ అయిన ఎంఏ ఏషియన్ హిస్టరీ అండ్ ఆర్కియాలజీకి మెయిన్ ఏంటి అంటే ఇక్కడ రెగ్యులర్లో ఉంది అండ్ సెల్ఫ్ ఫినాన్స్లో కూడా మనకి సీట్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. నేను మీకు క్లారిటీగా ఎన్ని సీట్స్ ఉన్నాయని చెప్తాను. ఫస్ట్ ఏంటి అంటే రెగ్యులర్ సీట్స్ చెక్ చేద్దాం మనం ఏషియన్ హిస్టరీకి అండ్ ఆర్కియాలజీకి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎగ్జాక్ట్గా రెగ్యులర్లో మనకి ఏంటి అంటే 11 సీట్స్ ఉంటాయి. ఒక టీడబ్ల్యూఎస్ వాళ్ళకి అలౌట్ చేస్తారు అండ్ 10 వచ్చేసి కన్వీనర్ కోటా అందరికీ. అండ్ సెల్ఫ్ ఫినాన్స్లో టోటల్ మనకి 11 సీట్స్ ఉంటాయి. 1 ఈడబ్ల్యూఎస్ 10 చాలా లో నెంబర్ ఆఫ్ సీట్స్ అనేవి ఉన్నాయి. ఈ కోర్స్కి అయితే మోస్ట్లీ 20 సీట్సే ఉంటాయి చెప్పాలంటే గట్టిగా 22 సీట్స్. 2 ఈడబ్ల్యూఎస్కి పోతే 20 మాత్రమే ఉన్నాయి ఈ కోర్స్కి. అది కన్సిడర్ చేయొచ్చు మీరు. అండ్ ఇదే కోర్స్కి ఏషియన్ హిస్టరీ అండ్ ఆర్కియాలజీకి ఏంటి అంటే మీకు ఇంకో యూనివర్సిటీ కూడా ప్రొవైడ్ చేస్తుంది మనకి. నథింగ్ బట్ ఏంటి అంటే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ. దానికి సంబంధించిన సీట్స్ ఎన్ని ఉన్నాయి అనే దాని గురించి కూడా నేను ఇక్కడ మీకు చార్ట్లో చూపిస్తాను. మీరు చూసుకుంటే ఏషియన్ హిస్టరీకి అండ్ ఆర్కియాలజీకి రెగ్యులర్లో ఉన్నాయి, సెల్ఫ్ ఫినాన్స్లో సీట్స్ ఉన్నాయి మనకి. జస్ట్ ఏయూ మాత్రమే కాదు, ఈ 2 యూనివర్సిటీలో మీరు పెట్టుకోవచ్చు. ఇట్స్ గుడ్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్కి యూనివర్సిటీ ఇవ్వడం అనేది రెండు యూనివర్సిటీలోనే ఉన్నాయి మనకి ఈ కోర్సు. ఇక్కడ మీరు రెగ్యులర్లో ఏంటి అంటే టోటల్ 22 సీట్స్ ఉంటే 2 ఈడబ్ల్యూఎస్కి వెళ్తే 20 ఉంటాయి. అండ్ ఎస్ఎఫ్ ఏంటి అంటే 6 సీట్స్ ఉంటే మనకి ఏంటి అంటే 1 ఈడబ్ల్యూఎస్ ఇంకా రిమైనింగ్ 5 వచ్చేసి ఏంటి అంటే కన్వీనర్ కోటా ఉంటుంది. అన్ని కేటగిరీ వాళ్ళకి ఇస్తారు ఇక్కడ టోటల్గా. సో ఇది ఈ చూసుకుంటే మనకి. అండ్ లాస్ట్ కోర్స్ ఏంటి అంటే మనకి ఎంఏ హిస్టరీ అండ్ ఆర్కియాలజీ. ఈ కోర్స్ ఏంటి అంటే ఎక్స్క్లూజివ్గా ఒక్క వైవీలో తప్పించి ఎస్వియూలో లేదు, ఏయూ అసలు ఏ యూనివర్సిటీస్లో కూడా లేదు. మీరు ఎంఏ హిస్టరీ అండ్ ఆర్కియాలజీ
చెయ్యాలి అని అనుకుంటే మాత్రం హిస్టరీ పేపర్ అటెంప్ట్ చేసిన స్టూడెంట్స్ మీకేంటంటే వైవీయూ ఒకటే లాస్ట్ ఫైనలైజ్డ్ ఆప్షన్ అయితే మాత్రం ఇక్కడ మీరు వైవీయూలో చూసుకుంటే ఏంటంటే ఎంఏ హిస్టరీ ఆర్కియాలజీకి అయితే ఎక్స్క్లూజివ్ వైవీయూ మాత్రమే ఉంది. ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను. ఇక్కడ మీరు చూసుకుంటే ఏంటంటే 30 సీట్స్ మాత్రమే కన్వీనర్లో ఉంది. మనకి రిమైనింగ్ 3 సీట్స్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అలౌట్ అవుతుంది. టోటల్ 33 సీట్స్ ఉంటాయి మనకి. సో మీరు ఈ కోర్స్ చేయాలనుకుంటే మాత్రం వైవీయూ ప్రిఫర్ చేయండి. అంటే వైవీయూ అంటే సింగిల్ ఆప్షనే ఉంది కాబట్టి నా ఒపీనియన్ ఏంటి అంటే మీరు ఇన్ కేస్ హిస్టరీ పేపర్ అటెంప్ట్ చేసే వాళ్ళు ఉంటే మాత్రం మీరు ఏంటి అంటే మోస్ట్లీ ఎంఏ హిస్టరీ మాత్రమే పెట్టుకోండి. ఏంటి అంటే ఈ రిమైనింగ్ కోర్సెస్ ఉన్నాయి చూసారు, ఎంఏ ఏషియంట్ ఇండియన్ హిస్టరీ అండ్ ఆర్కియాలజీ, ఇవన్నీ సెకండ్ కోర్స్ కానీ రిమైనింగ్ ఎంఏ ఏషియంట్ హిస్టరీ అండ్ ఆర్కియాలజీ కానీ, సో ఇవి ఇవి ఉంటాయి చూసారా, ఇవన్నీ అంటే స్పెషలైజేషన్ కోర్సు. మీకు ఇంకా ఇంకోటి కూడా మెన్షన్ చేయాలంటే ఎంఏ హిస్టరీ అండ్ ఆర్కియాలజీ ఉంటుంది కదా, ఏషియన్ హిస్టరీ వేరు అండ్ ఆర్కియాలజీ వేరు. సో ఈ స్పెషలైజేషన్స్ ఏమి చేయకుండా మీరు కోర్ సబ్జెక్ట్ అని ఎంఏ హిస్టరీ మాత్రమే చేసి ఏంటంటే మీకు చాలా ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఇన్ కేస్ ఎవరైనా పిహెచ్డీ చేయాలనుకున్నవారు అండ్ రిలేటెడ్ డిఎల్ పోస్టులకు కానీ ఏంటి అంటే ఎక్కువ కోర్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఎంఏ హిస్టరీ వాళ్ళనే తీసుకుంటారు. సో ఈ పాయింట్ మీరు కన్సిడర్ చేసి ఎంఏ హిస్టరీ అనేది చెయ్యండి. సో కొంచెం అంటే మీన్స్ మీ ఇంట్రెస్ట్ దాన్ని బట్టి చూస్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక డైవర్సిఫికేషన్ అండ్ ఫ్లెక్సిబిలిటీ కోసం మాత్రం నేను ఏంటంటే కోర్ సబ్జెక్ట్ చూస్ చేసుకొని కొంచెం అని నేను చెప్తున్నాను ఎంఏ హిస్టరీ. ఓకేనా, అది మీకు బెనిఫిట్ అవుతుంది ఫ్యూచర్లో. సో ఇంతే ఈ వీడియో అయితే మీకు ఐ హోప్ మీకు అర్థమై ఉంటుంది, మీకు ఎవ్రీథింగ్ ఎన్ని కోర్సెస్ ఉన్నాయి ఏంటి అనే దాని గురించి మాత్రం. అండ్ ఐ హోప్ మీరు ఏంటి అంటే ఈ వీడియో హెల్ప్ఫుల్ అయితే మాత్రం షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరైతే హిస్టరీ పేపర్ రాసిన వాళ్ళు ఉంటారో, అండ్ లైక్ కూడా చేయండి. సో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. స్టూడెంట్స్ చాలా వరకు హిస్టరీ వాళ్ళు ఉన్నదే తక్కువ, వాళ్ళకి ఇన్ఫర్మేటివ్ వీడియో అనేది రీచ్ అవ్వాలి. ఓకేనా, సో ఇదే వీడియో అయితే మాత్రం